Hey, hi guys. యూ. సో ఏం చేస్తున్నారు అందరూ? అండ్ యా, మీరు కనుక ఛానల్ కొత్త అయితే, నా పేరు ఉపేంద్ర అండ్ నేను ఐఐటి తిరుపతి నుంచి ఎంఎస్ చేస్తున్నా. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, క్లాసెస్ని ఎలా ఇనిషియేట్ చేయాలి, క్లాసెస్ని ఎట్లా డిక్లేర్ చేయాలి, క్లాస్ కీవర్డ్ యూస్ ఇవన్నీ చూసాం, సింపుల్. అండ్ ఒక మంచి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. అదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోయినట్టయితే కింద ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో క్లాస్లో చెప్పడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇంకో వీడియోలో చెప్పడానికి ట్రై చేద్దాం. సో యా, లాస్ట్ వీడియోలో చెప్పా కదా, లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, క్లాస్ అంటే ఏంటి, ఒక బ్లూ ప్రింట్. ఓకే, వై డూ వి నీడ్ క్లాసెస్ మనకి ఎందుకు కావాలి, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ నేను కోడ్లో కన్వర్ట్ చేయడానికి క్లాసెస్ అనేవి వాడితే నాకు సింప్లిఫై చేయొచ్చు కోడింగ్ అనేది. సో అందుకు మనం క్లాసెస్ వాడతాం. వాట్ ఆర్ ఆబ్జెక్ట్స్, ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. ఓకే, అదంతా మొన్న మనం డిస్కస్ చేసుకుని, ఒకవేళ ఆ వీడియో చూడనట్టయితే ఆ వీడియో చూసి అక్కడికి వచ్చేయండి. సో యా, యాట్రిబ్యూట్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం, మెథడ్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం ఆ లాస్ట్ వీడియోలోనే. ఓకే, ఈ వీడియోలో మనం పర్టికులర్గా ఈ కోడ్ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో యా, లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం అది. ఓకే, ఫస్ట్ నుంచి చూద్దాం. ఓకే, నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నా. ఆ క్లాస్ ఏంటి, పర్సన్ అనే క్లాస్. ఓకే, ఈ క్లాస్ ఏం చేస్తుంది, నేను డాక్ స్ట్రింగ్ చదివితే నాకు అర్థమవుతుంది. ఏ క్లాస్ టు రిప్రజెంట్ ఎ పర్సన్. ఓకే, ఈ క్లాస్ ఎందుకు ఉంది, ఒక పర్సన్ రిప్రజెంట్ చేయడానికి ఉంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మెథడ్ ఏంటి, ఇనిట్ అనే మెథడ్ నేను ఫస్ట్ ఇనిషియలైజ్ చేశాను. ఇక్కడ సెల్ఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుందో కూడా చెప్పా. ఈ సెల్ఫ్ అనేది ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. ఓకే, ఈ సెల్ఫ్ అనేది ప్రతి మెథడ్లో మీరు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ ఫంక్షన్స్, ఈ మెథడ్లో ఫంక్షన్స్, అదే ఈ సెల్ఫ్ అనే దాన్ని, ఈ సెల్ఫ్ అనే పారామీటర్ మనం ఎట్లా వాడుకోవాలో కింద ఒకసారి చూద్దాం. ఓకే, ఇనిట్ మెథడ్ ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారో వెంటనే ఈ ఇనిట్ మెథడ్ అనేది ఒకసారే కాల్ అవుతుంది. అది మెథడ్ క్రియేట్ చేసినప్పుడు, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది వన్స్. ఓకే, ఇప్పుడు ఈ ఇనిట్ మెథడ్లో నేను ఏమేమి పారామీటర్స్ పంపిస్తున్నా, నేమ్ అనే పారామీటర్ పంపిస్తున్నా, ఏజ్ అనే పారామీటర్ పంపిస్తున్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. అంటే ఇది ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేను కింద ఆ ఆబ్జెక్ట్ సంథింగ్ ఒక పి అనుకుందాం. ఈ పి డాట్ నేమ్లో ఏం స్టోర్ చేస్తున్నాం, యూజర్ పంపించిన నేమ్ స్టోర్ చేస్తున్నాం. ఈ పి డాట్ ఏజ్లో నేను ఏం స్టోర్ చేస్తున్నా, యూజర్ పంపించిన ఏజ్ని నేను స్టోర్ చేస్తున్నా. సో అర్థమైందిగా, ఎట్లా ఇదొక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ మనం ఈ క్లాస్ ద్వారా ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఈ ఇనిట్ మెథడ్తో మనం ఎట్లా ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాం. నెక్స్ట్ మెథడ్ చూడండి. ఈ మెథడ్లో ఏం చెప్తున్నా, గ్రీట్లో నేను పారామీటర్ ఏం పంపిస్తున్నా, సెల్ఫ్ పంపిస్తున్నా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి. ఈ సెల్ఫ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అర్థమైంది. నేను ఏం చేస్తున్నా, రిటర్న్ చేస్తున్నా, ఎఫ్ స్ట్రింగ్ వాడా. ఓకే, హలో మై నేమ్ ఈజ్ సెల్ఫ్ డాట్ నేమ్. ఓకే, సెల్ఫ్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క నేమ్ అనేది నేను డిస్ప్లే చేస్తున్నా. అండ్ ఐ ఆమ్ సెల్ఫ్ డాట్ ఏజ్, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క ఏజ్ని నేను రిప్రజెంట్ చేస్తున్నా. ఓకే, అందుకు నేను ఇక్కడ సెల్ఫ్ అనేది అంత ఇంపార్టెంట్ అవుతుంది. ప్రతి దగ్గర చూస్తాం సెల్ఫ్ డాట్ సంథింగ్ అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద ఉన్న యాట్రిబ్యూట్స్ని మనం వాడుతున్నాం అనమాట. యాక్సెస్ చేస్తున్నాం, లేదా రీడ్ చేస్తున్నాం, లేదా రైట్ చేస్తున్నాం. అన్నిటికీ కూడా మనం సెల్ఫ్ డాట్ సంథింగ్ అని రాస్తాం. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ అట్లానే కింద ఇంకో ఫంక్షన్ నేను, ఓకే, ఈ గ్రీట్ మెథడ్ ఏం చేస్తుంది, నా నేమ్ అండ్ డేట్స్ నన్ను గ్రీట్ చేస్తుంది. అలానే వాక్ మెథడ్ అనేది ఏం చేస్తుంది, సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ వాకింగ్ అని ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు కిందకు వస్తే నేను పర్సన్ 1 అని ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇదేంటిది, పర్సన్ 1. ఓకే, ఆ పర్సన్ 1 క్లాస్ నేమ్ అండ్ 2 పారెంట్స్ ఇచ్చా. ఓకే,
2 parentheses లోపల నేను ఏం పంపిస్తున్నా, నేమ్ అండ్ ఏజ్. ఓకే, అదేంటి బ్రో సెల్ఫ్ పంపించలేదు కదా నువ్వు, ఇక్కడ నేను యాక్సెప్ట్ చేస్తుంది 3 పారామీటర్స్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ ఇక్కడ నువ్వు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నావు, 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నావు. అదేంటి బ్రో మరి ఎర్రర్ వస్తుంది కదా, ఇక్కడ నువ్వు 2 పంపిస్తున్నావు కానీ నేను ఇక్కడ 3 యాక్సెప్ట్ చేస్తున్నావు. ఎర్రర్ రావాలి కానీ ఎర్రర్ రాదు, ఎందుకంటే ఈ సెల్ఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ బ్యాక్ ఎండ్లో పైథాన్ అనేది దీన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది, సెల్ఫ్ ప్లేస్లో పర్సన్ 1 అండ్ నేమ్ ప్లేస్లో ఉప్పు అండ్ ఏజ్ ప్లేస్లో 30. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది చూడండి, సెల్ఫ్ డాట్ నేమ్ అంటే పర్సన్ 1 డాట్ నేమ్, అంటే పర్సన్ 1 డాట్ నేమ్ ఈక్వల్ టు ఏంటి, ఉప్పు. ఈ నేమ్ ఈక్వల్, ఈ నేమ్ ఈక్వల్ కాదు, ఈక్వల్ టు తర్వాత ఉంది చూడండి, ఈ నేమ్ ఈక్వల్, ఈ నేమ్ ఈక్వల్. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. ఇక్కడ నేను ఏం స్టోర్ చేస్తా, ఉప్పు అనేది స్టోర్ చేస్తా. ఇప్పుడు పర్సన్ 1 డాట్ ఏజ్ ఈక్వల్ టు నేను ఏం స్టోర్ చేస్తా, 30 అని స్టోర్ చేస్తా. అంటే ఒక పర్సన్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది, క్రియేట్ చేసి మనం ఎట్లా యాట్రిబ్యూట్ అనేవి ఇనిషియలైజ్ చేస్తాం. సింపుల్, అర్థమైందిగా. ఇనిట్ ఫంక్షన్ అనేది అది చేస్తుంది. చూడండి, నేను ఇనిట్ ఫంక్షన్ అనేది ఎక్స్ప్లిసిట్గా ఎక్కడా కూడా కాల్ చేయలేదు. ఓకే, కానీ ఆటోమేటిక్గా నేను ఇక్కడ ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నానో వెంటనే ఈ ఫంక్షన్ అనేది రన్ అయిపోతుంది. ఓకే, అర్థమైందిగా. సింపుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, సింపుల్గా ఫస్ట్ ఏం చేస్తున్నా, యూజింగ్ యాట్రిబ్యూట్స్. నేను ఈ క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ ఎక్స్ప్లిసిట్గా వాడుకోవచ్చు, ఎక్స్ప్లిసిట్గా నేను వాటిని యాక్సెస్ చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు, పర్సన్ 1 డాట్ నేమ్. అరే ఇక్కడ క్రియేట్ చేసి పెట్టేద్దాం అబ్బాయి. ఫర్ సపోజ్ పర్సన్ 1 నేను P1 అనుకుంటా. ఓకే, ఇక్కడ ఏం చేస్తా, P1 డాట్ నేమ్ అంట, ఇది ఉప్పు అంట, అఫ్ కోర్స్ ఇది స్ట్రింగ్, అండ్ P1 డాట్ ఏజ్ ఈక్వల్ టు 30 అంట, ఆబ్వియస్గా ఇది నెంబర్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ప్రింట్ పర్సన్ 1 డాట్ నేమ్ అంటే ఏంటి, ఇది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవ్వాలి, ఉప్పు అనేది ప్రింట్ అవ్వాలి. అంటే మీరు ఏం చేస్తున్నారు, ఈ ఆబ్జెక్ట్లో ఉన్న యాట్రిబ్యూట్స్ని కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు, యాట్రిబ్యూట్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. సింపుల్, అర్థమైంది కదా. సేమ్ ఎట్లనే నేను ఏజ్ని కూడా ప్రింట్ చేయొచ్చా అంటే ఏంటి, పర్సన్ 1 డాట్ ఏజ్ అని చెప్తే నాకు పర్సన్ 1 డాట్ ఏజ్ కూడా ప్రింట్ అయిపోతుంది. నేను ఇక్కడ సింపుల్గా యాట్రిబ్యూట్స్ నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను. ఓకే, బాగానే ఉంది బ్రో, యాట్రిబ్యూట్స్ బాగానే యాక్సెస్ చేసావు. ఒకవేళ నేను మెథడ్ని యాక్సెస్ చేయాలనుకుంటే, ఓకే, ఇక్కడ నాకు గ్రీట్ అనే మెథడ్ని నువ్వు ఇచ్చేసావు, డిక్లేర్ చేసావు, కానీ నాకు గ్రీట్ అనే మెథడ్ వాడాలి. ఓకే, ఆ గ్రీట్ అనే మెథడ్ని ఎట్లా వాడాలంటే పర్సన్ 1 డాట్ గ్రీట్. ఓకే, ఇది వేరియబుల్. ఈ వేరియబుల్ తర్వాత ఏది వచ్చినా సరే మనం వాటిని మెథడ్ అంటాం. ఎప్పుడైనా చిన్నప్పుడు డిస్కస్ చేసుకున్నాం దీన్ని. ఓకే, సేమ్ అదే కాన్సెప్ట్, అక్కడ కాన్సెప్టే మనం ఇక్కడ క్లాసెస్ని మనం ఎట్లా యూజ్ చేయాలని చెప్తాను. అక్కడ ఏం చెప్పా, అప్పుడు బ్యాక్ ఎండ్లో పైథాన్ ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది అని చెప్పా. ఇప్పుడు అర్థమైందిగా, బ్యాక్ ఎండ్లో పైథాన్ ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటుందో ఇలా ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది. ఓకే, సింపుల్, చాలా చాలా సింపుల్, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, గ్రీట్ అనే ఫంక్షన్కి వెళ్తుంది. ఓకే, ఈ గ్రీట్ అనే ఫంక్షన్ ఇది. ఓకే బ్రో, ఇక్కడ నువ్వు సెల్ఫ్ అనే పారామీటర్ పాస్ చేసావు, కానీ ఇక్కడ సెల్ఫ్ అనే పారామీటర్ నువ్వు పాస్ చేయలేదు. ఏంది బ్రో ఇది, తప్పు, పాస్ చేస్తున్నారు మీరు. సెల్ఫ్ అంటే ఏంటి, ఇక్కడ పర్సన్ 1. ఓకే, ఈ సెల్ఫ్ ప్లేస్లో ఈ పర్సన్ 1 పెట్టేస్తాం. ఓకే, పర్సన్ 1. ఓకే, ఇక నేను ఏం చేస్తున్నా, హలో మై నేమ్ ఈస్ పర్సన్ 1 డాట్ నేమ్. పర్సన్ 1 డాట్ నేమ్ ఏంటి, ఉప్పు. ఐ ఆమ్ సెల్ఫ్ డాట్ ఏజ్ అంటే పర్సన్ 1 డాట్ ఏజ్ అంటే ఎంత, 30. దీని ప్లేస్లో 30 వస్తుంది, దీని ప్లేస్లో ఉప్పు వస్తుంది. సింపుల్, చాలా సింపుల్, చాలా చాలా సింపుల్. సేమ్ అట్లనే నేను వాక్ను కూడా చేస్తాను, వాక్ను కూడా కాల్ చేస్తాను, పర్సన్ 1 డాట్ వాక్. ఓకే, సేమ్ ఈ సెల్ఫ్ ప్లేస్లో పర్సన్ 1 పెడతాం, పర్సన్ 1 డాట్ నేమ్ ఈజ్ వాకింగ్ అని చేస్తాం. ఓకే, సింపుల్, చాలా సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఒక్కసారి రన్ చేసి చూసేద్దాం.
ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. నేను ఫస్ట్ ఇది రన్ చేద్దాం. ఓకే, ఇది రన్ చేస్తే మనకి ఏమొస్తుంది, టెర్మినల్ అవుట్పుట్ person1 డాట్ నేమ్ అండ్ person1 డాట్ ఏజ్ అనేది ఆబ్వియస్గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను మెథడ్స్ని యాక్సెస్ చేస్తాను. ఈ రెండింటిని అన్కామన్ చేస్తా అండ్ మెథడ్స్ని యాక్సెస్ చేసి రన్ చేస్తే ఆబ్వియస్గా హలో మై నేమ్ ఈజ్ ఉప్పు అండ్ ఐఎమ్ సో అండ్ సో ఇయర్ ఓల్డ్. ఓకే, ఈ కింద ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. కింద ఎగ్జాంపుల్ నేను ఏం చేసా, పైన person1 ఒక పర్సన్ క్రియేట్ చేశా. ఇప్పుడు నాకు ఇంకో పర్సన్ క్రియేట్ చేయాలని ఉంది విత్ సేమ్ ఫీచర్స్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తా, ఇంకో పర్సన్ క్రియేట్ చేస్తా. వీడి పేరు ఏంటి, person2. అరే సేమ్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను నేను. 1 minute, ఒకసారి మనం ఆర్గ్యుమెంట్స్ మార్చేద్దాం. ఫర్ సపోజ్ ఇంకో పేరు ఉంది అండ్ సతీష్ అనుకుందాం అండ్ వాడి ఏజ్ 20 అనుకుందాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనకి ఏమైంది, person1 అనే ఒక డబ్బా క్రియేట్ చేసాము. ఈ person1 యొక్క నేమ్ ఏంటి, ఉప్పు. person1 యొక్క ఏజ్ ఏంటి, 30. ఓకే, సిమిలర్ సేమ్ అంతే. సేమ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, person2 అనే డబ్బాని క్రియేట్ చేస్తున్నా. ఆ person2 డబ్బాలో నేమ్ ఏం స్టోర్ చేస్తున్నా, సతీష్ అని స్టోర్ చేస్తున్నా అండ్ ఏజ్ ఏమని స్టోర్ చేస్తున్నా, 20 అని స్టోర్ చేస్తున్నా. సింపుల్, అర్థమైందిగా. ఎట్లా మనం ఎంతమంది పర్సన్స్ అయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు అప్ టు 10. ఓకే, మీకు ఇష్టం వచ్చిన పర్సన్ ఆబ్జెక్ట్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళకి మళ్ళీ మీరు డిఫరెంట్ మూమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఇంకో ఫంక్షన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఎట్లా అంటే, ప్రాబ్లీ ఇంకో ఫంక్షన్ ఏముంటుంది, హాయ్ చెప్పమంటే ఇట్లా దిస్ పర్సన్ ఈజ్ సేయింగ్ హాయ్. ఓకే, అట్లా మీరు హాయ్ చెప్పొచ్చు. గ్రీట్ ఆల్రెడీ అయిపోయింది. స్లీప్ చేయొచ్చు, ఈట్ చేయొచ్చు. అట్లా డిఫరెంట్ ఫంక్షన్స్ రాసుకొని ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ యా, సేమ్ వేలో నేను చూడండి మెథడ్స్ని యాక్సెస్ చేస్తున్నా. మెథడ్స్ని ఎట్లా యాక్సెస్ చేస్తున్నా, person2 డాట్ గ్రీట్. person2 డాట్ గ్రీట్ అని కొడితే నాకేమవుతుంది, ఈ వాల్యూస్తోనే నాకు ఆ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ person2 డాట్ వాక్ చేస్తే ఈ సేమ్ వాల్యూస్తోనే నాకు సతీష్ ఈజ్ వాకింగ్ అనేసి చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకే, సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. మీ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నా. ఒక్కసారి రన్ చేసి చూపించేస్తా, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సింపుల్ ఎగ్జాంపుల్తో మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ని ఈజీగా అర్థం చేసుకున్నాం. చాలా సింపుల్ ఉంది, అసలు ఏ కాంప్లెక్స్ టాస్కే లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఫైల్ ఉంది, ఇది కూడా చేసేద్దామా? ఓకే, ఇది కూడా కంప్లీట్ చేసేద్దాం. ఏం లేదు, చాలా సింపుల్, చాలా చిన్నదా. ఓకే, ఫస్ట్ డాక్స్ట్రింగ్ కదండి. ఏం మాట్లాడుతున్నాం మనం, అప్డేటింగ్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, ఒక క్లాస్లో ఉన్న యాట్రిబ్యూట్స్ నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, వాటిని ఎట్లా చేయొచ్చు, 2 మెథడ్స్ ద్వారా చేయొచ్చు. ఒకటి, నేను డైరెక్ట్గా అప్డేట్ చేసేయచ్చు. 2, మెథడ్స్ వాడి అప్డేట్ చేయొచ్చు. ఓకే, పైనుంచి కింద వరకు ఒకసారి చదువుకుంటూ వచ్చేద్దాం. ఓకే, కార్ అనే క్లాస్ నేను క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఈ కార్ అనే క్లాస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఏ సింపుల్ అటెంప్ట్ టు రిప్రజెంట్ ఏ కార్. ఓకే, ఇనిట్ ఫంక్షన్లో మనకి ఏమేమి ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరర్ ఉంది, మోడల్ ఉంది, ఇయర్ ఉంది. ఓకే, బాగుంది. సెల్ఫ్ డాట్ మ్యానుఫ్యాక్చరర్ ఈక్వల్ టు మ్యానుఫ్యాక్చరర్, సెల్ఫ్ డాట్ మోడల్ ఈక్వల్ టు మోడల్, సెల్ఫ్ డాట్ ఇయర్ ఈక్వల్ టు ఇయర్. ఇక్కడ నేను ఇంకో ఎక్స్ట్రా యాట్రిబ్యూట్ ఏమి యాడ్ చేస్తున్నా, సెల్ఫ్ డాట్ ఓడోమీటర్ రీడింగ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది నేను పాస్ చేయట్లే. ఓకే, బై డిఫాల్ట్ ఓడోమీటర్ రీడింగ్ అనేది 0నే ఉండాలి. అది నేను ఎక్కడ పాస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా కొత్త కారు ఉన్నప్పుడు, కొత్త బండి కానీ కారు కానీ ఏం తీసుకున్నా సరే ఓడోమీటర్ రీడింగ్ అనేది బై డిఫాల్ట్గా 0గానే ఉంటుంది. మీరు ఎక్స్ప్లిసిట్గా పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, దీని ఓడోమీటర్ రీడింగ్ అనేది ఇప్పుడు 0 ఉండాలని చెప్పేసి, కామన్ సెన్స్ అది. సో మీరు అది కూడా చేసుకోవచ్చు. చూసారా, ఎట్లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇన్నిట్లోనే ఇచ్చేయచ్చు. బై డిఫాల్ట్ కండిషన్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు ఇన్నిట్లోనే ఇచ్చేయచ్చు. సింపుల్.
ఓకే, కింద 2 మెథడ్స్ నేను ఓకే 2 మెథడ్స్ నేను ఇచ్చేసిన డిక్లేర్ చేసిన. ఫస్ట్ది ఏంటి, గెట్ డిస్క్రిప్షన్. ఓకే, ఈ గెట్ డిస్క్రిప్షన్ ఏం చేస్తుంది, రిటర్న్ ఏ నీట్లీ ఫార్మాటెడ్ డిస్క్రిప్టివ్ నేమ్. ఓకే, సంథింగ్ ఏదో అవుతుంది ఇక్కడ, ఏమవుతుంది, ఎఫ్ స్ట్రింగ్ వేసేసి నేను మొత్తం కలిపేస్తాను. ఏంటంటి, ఇయర్ సెల్ఫ్ డాట్ మ్యానుఫ్యాక్చరర్ సెల్ఫ్ డాట్ మోడల్ అంటే సంథింగ్ ఒక ఇయర్ వస్తుంది, ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేసారో అది వస్తుంది, అండ్ సెల్ఫ్ డాట్ ఆ కార్ యొక్క పేరు వస్తుంది, అండ్ నేను దాన్ని రిటర్న్ చేస్తున్నా. అంతే, సింపుల్. ఈ మెథడ్ పెద్ద పీకింది ఏం లేదు ఇక్కడ. ఈ మెథడ్ ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది చూడండి. ఈ మెథడ్లో ఏమవుతుంది, అప్డేట్ ఓడోమీటర్. ఓకే, దీనికి నేను తర్వాత వస్తా, ఒక 2 minutes తర్వాత వస్తా. ఫస్ట్ మనం డైరెక్ట్గా ఎట్లా అప్డేట్ చేయొచ్చో చూద్దాం. ఈ ఓడోమీటర్ రీడింగ్ ఉంది కదా, ఓకే, మీరు కార్ కొన్నప్పుడు మ్యానుఫ్యాక్చరర్ మారడు, ఇయర్ మారడు, అదే ఇయర్ మారుతూ ఉంటుంది, కానీ ఫ్రీక్వెంట్గా మారేది ఏంటి, ఓడోమీటర్ రీడింగ్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, మనం దీన్ని ఎలా అప్డేట్ చేస్తాం ఇప్పుడు చూస్తాం. మనం ఫస్ట్ ఏం లేదు, మై కార్ ఈక్వల్ టు కార్ ఆడి A4 సమ్ 2020లో 2020th ఇయర్లో మనకి రిలీజ్ అయింది కొన్నారనుకుందాం. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, ప్రింట్, ఇదంతా సింపుల్గా అర్థమైంది కదా. మై కార్ అనే డబ్బా క్రియేట్ అయింది, అండ్ ఈ డబ్బాలో మ్యానుఫ్యాక్చరర్, మోడల్, ఇయర్, ఈ రెండు ఇట్లా సంథింగ్ ఏమున్నాయి, ఆడి A4 అండ్ 2020. ఓకే, ఇట్లా ఒక డబ్బా అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ప్రింట్ మై కార్ డాట్ గెట్ డిస్క్రిప్షన్. ఓకే, ఈ డిస్క్రిప్షన్ అనేది వస్తుంది. ఈ డిస్క్రిప్షన్లో ఏముంది, ఫస్ట్ టైం ప్రింట్ అవుతుంది, ఇయర్ ప్రింట్ అయిపోతుంది, A4 ప్రింట్ అయిపోతుంది, ఆ తర్వాత ఆడి ప్రింట్ అయిపోతుంది. అంతే, సింపుల్. ఇందులో పెద్ద కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఈ కింద స్టేట్మెంట్లో నేను ఏం ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ మై కార్ డాట్ ఓడోమీటర్ రీడింగ్ అంటే నేను దీన్ని ప్రింట్ చేస్తున్నా. బై డిఫాల్ట్గా ఓడోమీటర్ రీడింగ్ ఎంత, అది 0 అంటే 0 ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైందిగా, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. మై కార్ డాట్ ఓడోమీటర్ రీడింగ్ అంటే తిన్నగా వెళ్ళిపోతుంది, ఓడోమీటర్ రీడింగ్ ఎంత ఉంది, 0 అనేది ప్రింట్ అవుతుంది. అంతే. ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి, ఇప్పుడు నేను ఈ వాల్యూని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా, 0 నుంచి సంథింగ్ పెంచుదాం అనుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నా, అప్డేటింగ్ యాట్రిబ్యూట్ డైరెక్ట్లీ. ఈ యాట్రిబ్యూట్ అనేది నేను ఇప్పుడు డైరెక్ట్గా అప్డేట్ చేస్తున్నా. ఎట్లా అప్డేట్ చేస్తున్నా, మై కార్ డాట్ ఓడోమీటర్ రీడింగ్ ఈక్వల్ టు 23 అంటే ఆబ్జెక్ట్ డాట్ యాట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్ టు అప్డేటెడ్ వాల్యూ. అర్థమైందా, సింపుల్. డైరెక్ట్గా అప్డేట్ చేస్తున్నాం అంతే, ఇందులో పెద్ద తెలుసుకున్నంత ఇదేం లేదు. ఓకే, సింపుల్. అప్పుడు ఇది ఏమవుతుంది, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ఇంకో వాల్యూ ఏంటి, రీడింగ్. ఈ రీడింగ్ ఎంత ఉండేది, ఇనిషియల్గా 0 ఉండేది. ఓకే, ఇనిషియల్గా రీడింగ్ అనేది 0 ఉండేది. ఇక నేను ఏం చేస్తున్నా, 23కి అప్డేట్ చేస్తున్నా. అంటే 0 అనేది ఓవర్ రైడ్ అయిపోయి 23 వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను చూడండి ప్రింట్ చేస్తున్నా, మై కార్స్ ఓడోమీటర్ రీడింగ్ బై డైరెక్ట్లీ అప్డేటింగ్ యాట్రిబ్యూట్ ఈజ్ మై కార్ డాట్ ఓడోమీటర్. అప్డేట్ చేసిన తర్వాత దీని వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు 23 అవుతుంది. ఇక్కడ 0 వస్తుంది, ఎందుకంటే నేను అప్పుడు అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేసిన తర్వాత ఎంత అవుతుంది, అది 23 అవుతుంది. డైరెక్ట్గా నేను ఎట్లా అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకొక అప్డేటింగ్ ఏమన్నా, అప్డేటింగ్ యాట్రిబ్యూట్స్ యూజింగ్ ఏ మెథడ్ అంటే మెథడ్స్ వాడి నేను అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, మై కార్ డాట్, అది ఒక్క వీడియో తీయడానికి ఎంత కష్టపడాలి గైస్. సో యా, లాస్ట్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఎక్కడ ఉన్నాం కదా. ఓకే, మై కార్ డాట్ అప్డేట్ ఓడోమీటర్ నేనేం పంపిస్తున్నా, 100 అనే వాల్యూని పంపిస్తున్నా. ఓకే, ఈ 100 అనే వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది, మైలేజ్ అనే పారామీటర్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ సెల్ఫ్ అంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పిందే. ఇక్కడ ఏం చేస్తుంది చూడు, సెల్ఫ్ డాట్ ఓడోమీటర్ ఈక్వల్ టు మైలేజ్. ఇదేంది బ్రో, ఇది అంతే రెండు ఒకటే, రెండింటికి తేడా ఏంటి, ఇందాక అదే కదా చెప్తున్నా. ఓకే, ఇక్కడ మీరు డైరెక్ట్గా ఒక యాట్రిబ్యూట్ని యాక్సెస్ చేస్తున్నారు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక ఫంక్షన్ లోపల ఆ యాట్రిబ్యూట్ని అనేది యాక్సెస్ చేస్తున్నారు. ప్రిఫర్డ్ ఏంటంటే ఇది
మెథడ్ ద్వారాగా అప్డేట్ చేయడం అనేది ఎప్పుడు ప్రిఫరబుల్. ఎందుకంటే మీరు ఇట్లా మీ మెయిన్ ఫంక్షన్లో ఎప్పుడూ కూడా యాట్రిబ్యూట్స్ అనేవి ఇట్లా బయటకు చూపించకూడదు అనమాట. ఇట్లా మీరు ఇట్లా ఒక మెథడ్ని డిఫైన్ చేసి ఆ మెథడ్ లోపల మీ యాట్రిబ్యూట్స్ అనేవి అప్డేట్ చేసుకుంటే బెటర్. సో దట్ ఇదంతా అబ్స్ట్రాక్టెడ్ ఉంటుంది. అబ్స్ట్రాక్టెడ్ అంటే ఏంటి, అండ్ యూజర్కి అంటే నాకు బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందో తెలియకూడదు, కానీ వర్క్ అంతా అయిపోవాలి. ఓకే, ఇక్కడ ఇది ఇలా చేసేసరికి నాకు బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందో ఒక ఐడియా వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఓడోమీటర్ అనే ఒక యాట్రిబ్యూట్ అనేది ఉంది. ఈ యాట్రిబ్యూట్ నేను ట్వీక్ చేయడానికి ట్రై చేస్తాను. అదే మీరు ఇప్పుడు అప్డేట్ ఓడోమీటర్ అని పెట్టారంటే మీరు బ్యాక్ ఎండ్లో ఆ ఓడోమీటర్ రీడింగ్ అనే వేరియబుల్ నేమ్ ఏం పెట్టారో నాకు తెలియదు. మీరు అక్కడ వేరియబుల్ నేమ్ ఏమైనా పెట్టచ్చు, కానీ నేను అక్కడ కాల్ చేస్తుంది ఇది. కానీ మీరు ఎప్పుడైతే అప్డేట్ ఓడోమీటర్ అనే ఓడోమీటర్ రీడింగ్ అని ఇస్తారో మీరు డైరెక్ట్గా ఈ వాల్యూ అనేది ఎక్స్పోజ్ చేసేస్తున్నట్టు, ఈ యాట్రిబ్యూట్ అనేది ఎక్స్పోజ్ చేస్తున్నట్టు. అట్లా ఎక్స్పోజ్ చేయకూడదు. ఓకే, అంతే, సింపుల్. సో యా, డైరెక్ట్ మెథడ్ డైరెక్ట్గా మనం ఎట్లా అప్డేట్ చేస్తాం అండ్ మెథడ్స్ వాడి మనం ఎట్లా అప్డేట్ చేస్తాం. సో యా, మనం అది డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి డిస్కస్ చేస్తాం, అదే ఇన్హెరిటెన్స్. ఈ వీడియోలో నేను చెప్పేద్దామా? వద్దులే, హెవీ అయిపోతుంది. ఒక్కొక్క వీడియో 30 minutes ఉంటుంటే చాలా హెవీ అయిపోతుంది. అదే 10 minutes ఉంటే చాలా బాగుంటుంది. ఒక వీడియో చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, టక్ అయిపోతుంది. సర్లే, ఏముందిలే, మందే తప్పు. ఓకే, సో యా, అంతే, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇన్హెరిటెన్స్ అయిపోతే ఆబ్వియస్గా క్లాసెస్ అయిపోతాయి. అండ్ యా, ఏదైనా చిన్న ఒక ప్రాజెక్ట్లా చేద్దాం ఒకటి. అండ్ అక్కడతో మనం పైథాన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినట్టే. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ గైస్.